హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లోని మిస్లీనియస్ ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి ఈ చాప్టర్లోనే ఒకే ఒక ఎక్సైజ్ ఉంది, మిస్లీనియర్ ఇంకో ఎక్సైజ్ ఉంది. ఆ చాప్టర్లోని ఈజీ ప్రాబ్లమ్స్, మిస్లీనియర్ కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. కనుక ఈ చాప్టర్ ఈ ఎక్సైజ్ ఖచ్చితంగా వదలదు, ఎందుకంటే ఎగ్జామ్ నుండి గ్యారంటీగా ఇవి వస్తాయి అన్నమాట. సో ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోకి నేను 100 లైక్స్ ఇస్తున్నాను. కమాన్, 100 లైక్స్. మిస్లీనియస్ ఎక్సైజ్, సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయని అంటున్నాడు. ఇక్కడ -4 ఉంది కనుక 4 అనేది అంటే అన్ని సైడ్స్ కి 4 యాడ్ చేసేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది? 2 + 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x - 4 + 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 + 4. +4 - 4 క్యాన్సిల్. 2 + 4 ఎంత? 6. సో 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 + 4 ఎంత? 9. సో 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే 6/3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x/3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9/3. సో 3 క్యాన్సిల్. 3 1 జా, 3 2 జా, 3 1 జా, 3 3 జా. సో ఏమొచ్చింది మనకి? 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో therefore సో x బిలాంగ్స్ టు క్లోజర్ ఇంటర్వెల్ 2, 3. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ముందు 3తో మల్టిప్లై చేయండి. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6x -+ 3 4 జా 12. సో లెస్ దాన్ 12. సో 12 అనేది సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది? 6 - 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6 + 12 - 12 లెస్ దాన్ 12 - 12. సో +12 - 12 క్యాన్సిల్, +12 - 12 క్యాన్సిల్. 6 - 12 ఎంత? -6. -6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ 0. సో -6తో డివైడ్ చేయండి. సో -6తో డివైడ్ చేస్తే -6/-6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6x/-6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0/-6. ఎప్పుడైనా మైనస్తో మల్టిప్లై చేసిన, డివిజన్ చేసిన సింబల్స్ మారుతాయి. సో -6 1 జా అంటే 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6 - 6 x ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో దీన్ని రాయొచ్చు 0 లెస్ దాన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. అంటే x వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటుంది, 1 కన్నా తక్కువ ఉంటుంది. సో therefore x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 to 1 క్లోజర్ ఇంటర్వెల్. ఇలా రాయాలి. నెక్స్ట్ 4 అనేది సబ్ట్రాక్షన్ చేయండి. -3 - 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 - 7x/2 -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 - 4. సో +4 - 4 క్యాన్సిల్. -3 - 4 ఎంత? -7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -7x/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18లో 4 తీస్తే ఎంత? 14. ఇక్కడ ఓన్లీ x ఉండాలి. అంటే ఇది పోవాలంటే -2/7తో మల్టిప్లై చేయండి. -7 × -2/7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2/7 × -7x/2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 × -2/7. అన్ని వైపులా మనం -2/7తో మల్టిప్లై చేస్తాం. సో మైనస్ ఇన్ మైనస్. సో మైనస్తో మనం మల్టిప్లై చేస్తున్నాం కనుక ఏం చేయాలి? సైన్స్ మార్చాలి. సో కనుక 7 1 జా 7 1 జా అంటే 2 వస్తుంది. 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 1 జా 7 2 జా అంటే -4. దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ? -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 రాయొచ్చు. అంటే x వాల్యూ దేని మధ్యలో ఉంటుంది? -4కి 2కి మధ్యలో ఉంటుంది, క్లోజర్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ముందు 5తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే కింద 5 ఉంది కనుక 5తో మల్టిప్లై చేయండి. -15 × 5 లెస్ దాన్, సో 5 × 3 × x - 2/5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 × 0. 15 5 are 75. So, kanaka -75 is less than 5 5 cancel. Multiply చేయండి.
3 into x, 3x, 3 2s are 6, less than or equal to 0. So 6 యాడ్ చేయండి, అప్పుడు 6 క్యాన్సిల్ అవుద్ది. minus 75 plus 6 less than 3x minus 6 plus 6 less than or equal to 0 plus 6. Plus 6 minus 6 cancel. So minus 75 6 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? minus 69. less than 3x less than or equal to 6. సో ఇక్కడ మనకి 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే minus 69/3 less than 3x by 3 less than or equal to 6/3. 3 1s are 3 2s are 6, 3 3s are 9, 3 3 cancel, 3 1s are 3 2s are. సో మనకి ఇప్పుడు ఏం మిగిలింది? minus 23 less than x less than or equal to 2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఇలా రాస్తాం కదా, ఇలా రాసిన పర్లేదు, ఏంటంటే ద సొల్యూషన్ సెట్ అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ the solution set is equal to open interval minus 23 comma 2 closure interval. ఇలా రాసినా ఏం ప్రాబ్లం, ఎలా రాసినా ఆన్సర్ ఒకటే. ఓకేనా? సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ 4 క్యాన్సిల్ అవ్వాలి, ఎందుకంటే మధ్యలో 4 ఉంది కనుక. సో ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. -12 - 4 less than 4 minus 3x by -5 -4 less than or equal to 2 minus 4. సో +4 -4 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో -12 - 4 ఎంత? -16 less than మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది 3x by 5 less than or equal to ఇది -2 అవుతుంది. -2 అవుతుంది. ఇప్పుడు 5/3తో మల్టిప్లై చేయండి. -16 into 5/3 less than 3x by 5 into 5/3 less than or equal to -2 into 5/3. సో 3 3 cancel, 5 5 cancel, x వస్తుంది అంటే వస్తున్నట్టే మనకు. 16 5s are 80. సో -80/3 less than x less than or equal to -10/3. -10/3. 2 5s are 10. So therefore the solution set is equal to, ఇది ఓపెన్ బ్రాకెట్ ఎందుకంటే లెస్ దాన్ ఉంది కనుక, ఓపెన్ బ్రాకెట్ -80/3 కామా -10/3, అది క్లోజ్డ్ బ్రాకెట్, ఇది మాట. నెక్స్ట్ 6th వన్. సో 2తో మల్టిప్లై చేయండి, అప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ డివిజన్ చేద్దాం. డివిజన్లో ఇక్కడ 2 ఉంది కనుక 2 క్యాన్సిల్ అవుతుంది. 7 into 2 less than or equal to 3x plus 11 into 2/2 less than or equal to 11 into 2. So 2 cancel అయిపోతుంది. 7 2s are 14. 14 is less than or equal to 3x plus 11 less than or equal to 11 2s are 22. సో ఇప్పుడు 11 ఉండకూడదు, సబ్ట్రాక్షన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ +11 ఉంది కనుక క్యాన్సిల్ చేద్దాం. 14 minus 11 less than or equal to 3x plus 11 minus 11 less than or equal to 22 minus 11. +11 minus 11 cancel. 14లో 11 తీస్తే ఎంత? 3. సో 3 less than or equal to 3x is less than or equal to 11. 22లో 11 తీస్తే 11. 3తో డివైడ్ చేయండి. సో 3/3 less than or equal to 3x/3 less than or equal to 11/3. సో 3 3 cancel, 3 3 cancel, 1 వస్తుంది. 1 less than or equal to x less than or equal to 11/3. సో 11/3 అంటే ఏంటి? 3 point something వస్తుంది, అంటే రైట్ అన్నమాట. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ సెట్ is equal to closure interval 1 comma 11/3 closure interval. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికలీ ఆన్ నెంబర్ లైన్. ఇప్పుడు వరకు ఏంటంటే జస్ట్ సొల్యూషన్ రాసాం, ఇప్పుడు నెంబర్ లైన్ మీద డ్రా చేసి సొల్యూషన్ రాయాలి. ఓకే, సో చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో 1 అట్స్ తీసుకెళ్తే ఏమవుతుంది? 5x is greater than -24 - 1. సో 5x is greater than -25. సో -24 - 1 -25. 5 అట్స్ తీసుకెళ్ళిపోండి. x greater than -25/5. 5 1s are 5 5s are. సో x is greater than -5. ఇది ఒక సొల్యూషన్ వచ్చింది, ఉంచండి చూద్దాం. నెక్స్ట్
1 అట్సే తీసుకెళ్ళిపోండి. 5x is less than 24 plus 1. 5x is less than 25. 24 plus 1 25. X is less than 5 అట్సే వెళ్తే డివైడ్ చేయాలి. సో కనుక 25/5. సో 5 1s are 5 5s are. సో x is less than 5. ఇప్పుడు మనకి x అనేది 5 కన్నా తక్కువ, x అనేది -5 కన్నా ఎక్కువ. సో నెంబర్లను డ్రా చేద్దాం. సో మధ్యలో 0 తీసుకోండి. 0 1 2 3 4 5 6 7 ఇక్కడ. సో -1 -2 -3 -4 -5 -6. ది x is greater than -5 అంటే 5 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ సర్కిల్ పెట్టండి. అంటే డార్క్ సర్కిల్ కాకుండా మామూలు సర్కిల్. సో నార్మల్ సర్కిల్ పెట్టేసి -5 కన్నా ఎక్కువ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ x less than 5 అంటే ఇప్పుడు ఇక్కడ సర్కిల్ నార్మల్ సర్కిల్ పెట్టేసి ఇప్పుడు x less than 5 కన్నా తక్కువ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకేంటి ఈ ఇంటర్వెల్ నుండి ఈ ఇంటర్వెల్ తీసుకోవాలి. అంటే -5 నుండి +5 వరకు ఓపెన్ ఇంటర్వెల్. అంటే ఆ రెండు మధ్యలో తీసుకోవాలి, ఆ రెండు తప్పించి. సో therefore the solution set is equal to open interval -5 comma open interval 5. మరి నెంబర్ లైన్ మీద చూపించాలి కదా, మనం చూపించలేదు. చూపిద్దాం. ఇక్కడ ఇలా సర్కిల్ పెట్టేసి ఇదంతా డార్క్ చేయండి. మళ్ళీ ఇక్కడ సర్కిల్ పెట్టండి. సో అంటే ఈ మొత్తం వాల్యూస్ అన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ 8th one. ముందు 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 2 × x 2x 2 - 1s are -2 less than x plus 5. 2 అట్సే తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది మనకి 2x is less than x plus 5 plus 2 మైనస్ అట్సే వెళ్ళింది కనుక +2. సో 2x is less than x plus 7. 5 + 10 7. ఇప్పుడు xని ఇస్తే తీసుకురండి. 2x minus x is less than 7. 2x x ఇస్తే x less than 7. అంటే x వాల్యూస్ 7 కన్నా తక్కువ తీసుకోవాలి. 7 కన్నా తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 3తో మల్టిప్లై చేయండి. 3 × x 3x 3 2s are 6 is greater than 2 minus x. ఈ మైనస్ x ని ఇస్తే తీసుకురండి. అప్పుడు ఏమవుద్ది 3x plus 6 plus x is greater than 2 అవుతుంది. 3x plus x ఎంత 4x. 4x plus 6 is greater than 2 అవుతుంది. 6ని అట్సే తీసుకెళ్ళిపోండి. +6 అట్సే తీసుకెళ్తే -6. 4x is greater than 2 minus 6 అవుతుంది. 4x is greater than -4 అవుతుంది. ఇప్పుడు మనం 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 4ని అట్సే తీసుకెళ్ళిపోండి. x greater than -4/4. సో 4 1s are 4 1s are. సో therefore x is greater than -1. అంటే -1 కన్నా ఎక్కువ ఉండాలి, 7 కన్నా తక్కువ ఉండాలి. సో నెంబర్ లైన్ డ్రా చేయండి. సో -3 -2 -1 0 1 2 3 4 5 6 7 8 9 10 11. సో -1 కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నార్మల్ సర్కిల్ పెట్టి ఇదంతా తీసుకోవచ్చు. 7 కన్నా తక్కువ ఉండాలి అంటే 7 దగ్గర నార్మల్ సర్కిల్ పెట్టి ఇదంతా తీసుకోవచ్చు. సో మనకేంటి ఈ -1 నుండి 7 వరకు మన సొల్యూషన్. అంటే ఏంటి ఇక్కడ నార్మల్ సర్కిల్ పెట్టి ఇదంతా డార్క్ చేయండి. మీకు నచ్చిన పెన్తోనే, మీకు నచ్చిన పెన్సిల్తోనే ఏదైనా ఇదంతా డార్క్ చేయండి. ఎంతవరకు 7 వరకు, అప్ టు 7. ఇక్కడ నార్మల్ సర్కిల్. సో therefore the solution set open interval -1 comma 7. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. సో 2తో మల్టిప్లై చేయండి. సో 3x minus 7 less than 2 × x 2x 2 6 are 12. 2x ఇటు సైడ్ 7 అటు సైడ్. సో 3x minus 2x is greater than -12 plus 7. 3xలో 2x ఇస్తే x greater than -5. ఇప్పుడు ఇక్కడ
సో 2x నిడిసే తీసుకొచ్చింది. అప్పుడు ఏమన్నది 2x minus x is greater than 6 నడిసే తీసుకెళ్ళిపోండి. 11 minus 6 2x లో x తీస్తే x greater than 11 6 తీస్తే 5. అంటే x అనేది -5 కన్నా ఎక్కువ ఉండాలి, x అనేది 5 కన్నా ఎక్కువ ఉండాలి. సో -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7 8 9. సో -5 కన్నా ఎక్కువ ఉండాలి, ఇదంతా వస్తుంది. 5 కన్నా ఎక్కువ ఉండాలి, ఇదంతా వస్తుంది. ఇప్పుడు కామన్ ఏంటి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కామన్. సో కనుక అంటే ఏంటి, ఇక్కడ ఓపెన్ సర్కిల్ పెట్టేసి నార్మల్ సర్కిల్ పెట్టేసి ఇదంతా డార్క్ చేయాలి, ఇదంతా సొల్యూషన్. సో దేర్ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వల్ 5, ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు, ఎందుకంటే అవన్నీ వస్తాయి. సో మనకి x వాల్యూ 6 వేసిన 7 వేసిన 8 వేసిన ఎంత వేసినా సాటిస్ఫై. 10th వన్ 5తో మల్టిప్లై చేయండి. 5 2s are 10x, 5 7s are 35. 3తో మల్టిప్లై చేయండి. 3 2s are 6x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3s are 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 10x లో 6x ఇస్తే 4x 35 9 44 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 44 నడిస్తే తీసుకెళ్ళిపోండి. 4x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 44. 4 నడిస్తే తీసుకెళ్ళిపోండి. x less than or equal to 44/4. 4 1s are 4 11s are. So x is less than or equal to 11. అంటే x వాల్యూ 11 కన్నా తక్కువ, 11 అవచ్చు 11 కన్నా తక్కువ అవచ్చు. ఇక్కడ 6x నిడిసే తీసుకురండి, 19 నడిసే తీసుకెళ్ళండి. 2x minus 6x is less than or equal to 47 minus 19. 2x లో 6x ఇస్తే -4x less than or equal to 47 లో 9 తీస్తే తీలేం, అందుకే దానికోనే దీనికోనివ్వండి. 48 to 20, 48 లో 20 తీస్తే 28. సో ఈజీ మాట. సో 28. సో 4 నడిసి -4తో డివైడ్ చేయండి. -4x/-4 ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 28/-4. ఎప్పుడైనా మైనస్తో డివైడ్ చేస్తే సింబల్ మార్చాలి. సో -4 -4 క్యాన్సిల్, 4 1s are 4 7s are. సో x ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 -7. x ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -7. అంటే x వాల్యూ -7 కన్నా ఎక్కువ ఉండాలి, 11 కన్నా తక్కువ ఉండాలి. రాసేయండి. సో -8 -7 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో -7 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే ఇక్కడ తీసుకోండి, నార్మల్ సర్కిల్ తీసుకొని ఇదంతా తీసుకోండి. -7 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఏంటి, -7 కూడా తీసుకోవచ్చు కనుక డార్క్ సర్కిల్. ఇప్పటి వరకు మనకి వెళ్ళి ఓన్లీ లెస్ దెన్ కదా, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ వచ్చి కనుక డార్క్ సర్కిల్. 11 కన్నా తక్కువ తీసుకోవాలి, అంటే ఇక్కడ డార్క్ సర్కిల్. ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి -7 తీసుకోవచ్చు. సో కనుక ఇక్కడ -7 దగ్గర డార్క్ సర్కిల్, 11 తీసుకోవచ్చు, 11 దగ్గర డార్క్ సర్కిల్. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవచ్చు, ఈ వాల్యూస్ అన్ని తీసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ పెన్స్తో ఇక్కడ డార్క్ చేయండి. సో దేర్ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు క్లోజర్ ఇంటర్వెల్. సో -7 నుండి 11 వరకు తీసుకోవచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. సో 11th సొల్యూషన్. A solution is to be kept between 68 degrees Fahrenheit and 77 degrees Fahrenheit. అంటే ఒక సొల్యూషన్ అంట ఈ 68కి 77కి మధ్యలో ఉంచాలంట. సో అంటే ఆ రేంజ్లో ఉంచకపోతే ఆ సొల్యూషన్ పాడైపోతుంది, అయితే ఎవాపరేట్ అయిపోద్ది, లేదంటే పాడైపోతుంది. వాట్ ఈస్ ద రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇఫ్ ద సెల్సియస్ అండ్ ఫారెన్ కన్వర్షన్ ఫార్ములా ఇస్ గివెన్?
మనకి ఫారెన్ హీట్ కి డిగ్రీ సెల్సియస్ కి కన్వర్షన్ ఫార్ములా ఇదన్నమాట. సో ఫారెన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ డిగ్రీ సెల్సియస్ ప్లస్ 32 అనేది ఫార్ములా. అంటే డిగ్రీస్ ఇస్తే ఫారెన్ హీట్ లో కన్వర్ట్ చేయడం, ఫారెన్ హీట్ ఇస్తే డిగ్రీలో కన్వర్ట్ చేయడం అనేది ఫార్ములా అన్నమాట. ఇది మనకి ఫిజిక్స్ లో వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ఆధారంగా సో రేంజ్ అడుగుతున్నాడు, వాడి యొక్క డిగ్రీ సెల్సియస్ రేంజ్ అడుగుతున్నాడు, వాడు ఫారెన్ హీట్ రేంజ్ ఇచ్చాడు. సో గివెన్ దట్ F is equal to 9/5 C plus 32. ఇంకోటి కూడా ఇచ్చాడు ఏంటి, ఈ F అనేది 68 కి 78 కి మధ్యలో ఉంటుంది. సో 68 degrees less than F less than 77 degrees. ఓకే, F అంటే ఏంటి మనకి ఇది కదా, అందులో వేసేద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 68 degrees less than F అంటే ఏంటి 9/5 C plus 32 less than 77 degrees. సో 32 సబ్ట్రాక్షన్ చేద్దాం, లాస్ట్లో డిగ్రీ రాద్దాం. 68 minus 32 less than 9/5 C plus 32 minus 32 less than 77 minus 32 plus 32 minus 32 cancel. సో 68లో 32 తీస్తే 36 less than. ఓకే, ఇది ఎలా ఉందో అలాగే రాసేద్దాం. 9/5 C less than 7లో 2 తీస్తే 5, 7లో 3 తీస్తే 4, సో 45. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 5/9తో మల్టిప్లై చేద్దాం. 36 ఇంటూ 5/9 లెస్ దాన్ 9/5 C ఇంటూ 5/9 లెస్ దాన్ 45 ఇంటూ 5/9. 9 1s 9 4s 9 1s 9 5s. So 5 5 cancel, 9 9 cancel. So 4 5s 20. 20 less than C less than 25. So degree Celsius. So ఇప్పుడు మనం ఏం రాస్తాం, ఏమొచ్చింది ఇప్పుడు, therefore 20 degrees is less than C less than 25 degrees. 20 degrees less than degree Celsius less than 25 degrees. అంటే మనకి ఇప్పుడు ఆ సొల్యూషన్ అనేది 20 degrees కి 25 degrees కి మధ్యలో ఉంచాలన్నమాట. సో therefore C belongs to 20 degrees, 25 degrees. అడిగాడు కదా, వాట్ ఈస్ ద రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అన్నాడు కదా. ద సొల్యూషన్ should be the range, should be the range 20 degrees, should be the range between 20 degrees and 25 degrees. సో ఇది మాట లెక్క. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఈ 12th ప్రాబ్లం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకి మెయిన్ ఎగ్జామ్కి అదేవిధంగా మిడిల్ ఎగ్జామ్స్కి మనకి వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది. లెటస్ ఏ సొల్యూషన్ ఆఫ్ 8% బోరిక్ యాసిడ్ ఈజ్ టు బి డైల్యూటెడ్. సో మనకి 8% ఆఫ్ ది బోరిక్ యాసిడ్లో ఏదో కొద్దిగా డైల్యూట్ చేయాలి, అంటే కొంచెం యాడ్ చేసి డైల్యూట్ చేయాలి. ఏంటి యాడ్ చేయాలి, బై యాడింగ్ ఏ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్. ఓకేనా. సో ఇక్కడ ఈ 8% బోరిక్ యాసిడ్లో 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ యాడ్ చేసి మిక్స్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ద రిజల్టింగ్ మిక్సర్, సో ఇప్పుడు ఈ 8% బోరిక్ సొల్యూషన్ ఉంది కదా, దాంట్లో మనం ఆ 2% బోరిక్ సొల్యూషన్ యాడ్ చేస్తే మనకి కొత్త మిక్సర్ వస్తుంది కదా. సో రిజల్టింగ్ మిక్సర్, సో అంటే కొత్త సొల్యూషన్ వస్తుంది కదా, ఆ రిజల్టింగ్ మిక్సర్ ఈజ్ టు బి మోర్ దాన్ 4%. అది 4% కన్నా ఎక్కువ ఉండాలి. బట్ కానీ లెస్ దాన్ 6% బోరిక్ యాసిడ్ అయితే అది 4% కన్నా ఎక్కువ ఉండాలి రిజల్టింగ్. సో మనం తీసుకున్న సొల్యూషన్ కన్నా, మనం ఏదైతే స్టార్టింగ్ తీసుకున్నామో దానికన్నా అది 4% ఎక్కువ ఉండాలి, లేదంటే 6% తక్కువ ఉండాలి అన్నమాట. ఇఫ్ వీ హ్యావ్ 640 లీటర్స్ ఆఫ్ ది 8% సొల్యూషన్, ఇప్పుడు మన దగ్గర ఉన్నది 640 లీటర్స్ అన్నమాట. మన దగ్గర ఉన్న ఈ 8% బోరిక్ యాసిడ్ అనేది 640 సొల్యూషన్ ఉందన్నమాట లీటర్స్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ 2% సొల్యూషన్ విల్ హ్యావ్ టు బి యాడెడ్. సో ఎంత మనం యాడ్ చేయాలని అడుగుతున్నాడు. సో మనం ఏదైతే కట్టాలి, మనం ఏదైతే కట్టాలో దాన్ని ఎక్స్ అనుకుందాం. సింపుల్.
let the చూడండి how many liters of the 2% solution will have to be added అంటే how many liters అన్నాడు కనుక let the number of liters of 2% solution be x సో అంటే మనం ఏదైతే యాడ్ చేయాలో దాన్ని ఏమనుకున్నాము x అనుకున్నాం ఓకేనా ఇప్పుడు గివెన్ స్టేట్మెంట్ ఇప్పుడు మనం 2% సొల్యూషన్ కనుక దీంట్లో యాడ్ చేస్తే మనకి సో టోటల్ లీటర్స్ ఎన్ని అవుతాయి చూద్దాం therefore total liters of solution మనకి మన దగ్గర ఎంత ఉంది 640 ఉంది ఈ 640 కి మనం ఎంత యాడ్ చేస్తున్నాము సో సమ్ x మనకు తెలియదు ఎంత కానీ x అనేది యాడ్ చేస్తాం కనుక 640 ప్లస్ x ఇది టోటల్ లీటర్స్ అన్నమాట ఇంత సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది మిక్సింగ్ చేసిన తర్వాత రిజల్టింగ్ మిక్సర్ అనేది అంత ఉంటుంది అన్నమాట కానీ ఈ రిజల్టింగ్ మిక్సర్ అనేది ఏంటి మనకి ఏమి ఇచ్చారు మనకి ఈ రిజల్టింగ్ మిక్సర్ కండిషన్ బట్టి రాస్తే మనకి ఈజీగా వస్తుంది సో టోటల్ లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ 640 ప్లస్ x లీటర్స్ మన దగ్గర ఉంది ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు అది రాద్దాం సో గివెన్ దట్ సో ఉన్న సొల్యూషన్ మన దగ్గర ఎంత 8% ఆఫ్ 640 ఇది మన దగ్గర ఉంది సో మన దగ్గర ఎంత ఉంది 8% ఆఫ్ ది 640 లీటర్స్ ఉంది ఈ సొల్యూషన్కి మనం ఏమి యాడ్ చేస్తున్నాము 2% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది లీటర్స్ ఆఫ్ ది 2% సొల్యూషన్ యాడ్ చేస్తున్నాం x లీటర్స్ సో కనుక 2% ఆఫ్ ది x లీటర్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నాం ఇది ఈ టోటల్ మిక్స్ అనమాట ఈ టోటల్ మిక్సర్ మనకి ఎలా ఉండాలి గ్రేటర్ దాన్ 4% of the total solution 4% of the total solution ఎంత 640 plus x సో టోటల్ సొల్యూషన్ కన్నా మనకి ఇది ఎంత ఉండాలి సో ఈ 2% of x 8% of 640 ఉండాలి మరి అదే విధంగా 8% of the 640 plus 2% of the x ఇది మళ్ళీ ఎలాగ ఉండాలి 6% ఆఫ్ ది బోరిక్ యాసిడ్ దీనికి అంటే టోటల్ 6% కన్నా తక్కువ ఉండాలి 6% ఆఫ్ ది 640 ప్లస్ x ఇది ఈ కండిషన్ మీకు అర్థమైతే ఈ సమ్ వచ్చేస్తుంది ఇక ఈ రెండు కండిషన్ సాల్వ్ చేస్తే x వచ్చేస్తుంది ఏంటన్నాడు ఒకసారి చూడండి ఏ సొల్యూషన్ ఆఫ్ x% బోరిక్ యాసిడ్ సో 8% బోరిక్ యాసిడ్ ఈజ్ టు బి యాడెడ్ సో అది యాడ్ చేయాలి ఎలాగా 2% ఆఫ్ ది బోరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం యాడ్ చేస్తే ఈ రిజల్ట్ అనేది మోర్ దాన్ 4% ఆఫ్ ది టోటల్ సొల్యూషన్ సో టోటల్ సొల్యూషన్ మోర్ దాన్ 4% ఉండాలి లేదంటే లెస్ దాన్ 6% ఉంది అంతే ఇంకేం లేదు ఈ చిన్న రెండు కండిషన్స్ వస్తే అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ తీసుకుందాం సో లెట్ ఇట్ బి 1 లెట్ ఇట్ బి 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో 8% అంటే ఏం రాయొచ్చు మనం 8/100 హాఫ్ అంటే ఏంటి ఇంటూ 640 ప్లస్ 2% ఏంటి 2/100 హాఫ్ అంటే ఏంటి ఇంటూ ఇస్ గ్రేటర్ దాన్ 4% ఏంటి 4/100 ఇంటూ 640 ప్లస్ ఎక్స్ సో 100తో మల్టిప్లై చేశాను 100తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది 100 ఇంటూ 8/100 ఇంటూ 640 ప్లస్ దీన్ని కూడా 100తో మల్టిప్లై చేయాలి 100 ఇంటూ 2/100 ఇంటూ ఎక్స్ గ్రేటర్ దాన్ 100 ఇంటూ 4/100 ఇంటూ 640 ప్లస్ ఎక్స్ 100 క్యాన్సిల్ 100 క్యాన్సిల్ 100 క్యాన్సిల్ సో మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి లేదంటే 2తో ఎలాగ డివైడ్ చేయాలి 2x ఉంది కనుక మనకి ఓకే సో ఇలా రాసేద్దాం 8 ఇంటూ 640 ప్లస్ 2x ఇస్ గ్రేటర్ దాన్ 4 ఇంటూ 640 4 ఇంటూ x 4x సో 2x నడిస్తే తీసుకెళ్ళిపోతాం మైనస్ x అవుద్ది 4 ఇంటూ 640 ఇచ్చి తీసుకొచ్చారు అప్పుడు మనకి చూడండి ఏమవుద్ది 8 ఇంటూ 640 మైనస్ 4 ఇంటూ 640 ఈస్ గ్రేటర్ దాన్
4x minus 2x. సో 640s ఉన్నాయి మన దగ్గర. 4 640s తీసేయాలి. అంటే ఇంకేం ఉంటాయి మనకి? 4 640s ఉంటాయి. 4 into 640 is greater than 2x. 2తో డివైడ్ చేయండి. Four into 640 by 2 is greater than 2x by 2. 2x by 2. 2 ones are 2 ones are 2 ones are 2 2s are. So 2 table. 2 zeros are 0, 2 4s are 8, 2 6 are 12. అంటే మనకి x దీని ఏం రాయొచ్చు మనం? రివర్స్లో రాయొచ్చు. రివర్స్లో రాస్తే ఏమవుద్ది? x less than 1280. అంటే 1280 లీటర్స్ కన్నా తక్కువ యాడ్ చేయాలన్నమాట. సో సొల్యూషన్ ఏంటి? 1280 కన్నా లీటర్స్ కన్నా తక్కువ సొల్యూషన్ యాడ్ చేయాలి. ఇది ఈక్వేషన్ 1 ఉంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 సో ఈక్వేషన్ 2 నుండి ఏం రాయొచ్చు? 8/100 into 640 ప్లస్ మళ్ళీ ఇదే యాసిడ్ రాసుకోండి. 2/100 into x ఇక్కడ less than 6/100 into 6/100 into 640 plus x. 640 plus x. 100 క్యాన్సిల్. మల్టిప్లై చేయండి మీరు, నేను క్యాన్సిల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకేమవుద్ది? 8 into 640 plus 2x less than 6 into 640 plus 6x. సేమ్ ఇప్పుడు లాగే 2x నడిచి తీసుకెళ్ళిపోతాం. 6 into 640 నడిచి తీసుకొద్దాం. 8 into 640 minus 6 into 640 is less than 6x minus 2x. 6x minus 2x. సో 8 640లో 6 640s తీస్తే 2 640s ఉంటాయి. 2 into 640 is less than 6x లో 2x ఇస్తే 4x. సో 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 2 into 640 by 4 less than 4x by 4. 4 cancel. 2 ones are 2 2s are 2 ones are 3 20s are. ఏమొచ్చింది? 320 is less than x. 320 less than x. So then reverse రాయండి. x is greater than 320. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే x అనేది 320 కన్నా ఎక్కువ ఉండాలి, 1280 కన్నా తక్కువ ఉండాలి. అంటే x అనేది రెండింటి మధ్యలో ఉండాలి. సో therefore 320 is less than x less than 1280. సో ఇక్కడ అడిగాడు how many liters of the 2% solution will have to be added. అంటే ఏంటి? the solution will have to be added from 3020 to 1280 అని రాయాలన్నమాట. సో therefore the number of solution, the number of liters of 2% solution should be between 320 liters and 1280 liters. ఇది మాట చాలా 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 ఇంపార్టెంట్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. How many liters of water will have to be added to 1125 liters of 45% solution of the acid? అంటే మన దగ్గర 1125 లీటర్స్ ఆఫ్ ది 45% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఉంది మన దగ్గర. దీంట్లో మనం వాటర్ కలపాలి. ఎన్ని లీటర్స్ కలపాలో అడుగుతున్నాడు. ఓకే, సో మన దగ్గర ఉన్నదానికి లీటర్స్ వాటర్ కలిపిస్తాం. ఈ వాటర్ కలిపిసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది మన దగ్గర ఈ వాటర్ ఉంది కదా, ఈ సొల్యూషన్ ఉంది కదా, సో దట్ ద రిజల్టెంట్ మిక్సర్ విల్ కంటైన్ మోర్ దెన్ 25% ఆఫ్ ది యాసిడ్ కంటెంట్. మన దగ్గర ఉన్న దానికన్నా మోర్ దెన్ 25% ఎంత ఉంటుంది, లేదంటే లెస్ దెన్ 30% ఆఫ్ ది యాసిడ్ కంటెంట్.
సో మన దగ్గర ఉన్నదానికన్నా 25% కన్నా ఎక్కువ ఎంత ఉంటుంది, 30% కన్నా తక్కువ ఎంత ఉంటుందని అవుతుంది. లెట్ us ఫస్ట్ మనం ఏం కట్టాలి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ విల్ హ్యావ్ టు బి యాడెడ్. సో కనుక ద నెంబర్ ఆఫ్ లీటర్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ liters of water, the number of liters of water be x. సో మనం ఎంతైతే లీటర్స్ ఆఫ్ ది వాటర్ యాడ్ చేయాలో దాన్ని x అనుకుంటాం. మన దగ్గర ప్రెజెంట్ యాక్చువల్ సొల్యూషన్ ఎంత ఉంది, యాసిడ్ కంటెంట్. సో మన దగ్గర ఉన్న యాసిడ్ ఎంత ఉంది, సో గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడు మనకి, 1225 లీటర్స్ ఆఫ్ ది 45% సొల్యూషన్ ఇచ్చాడు. అంటే యాసిడ్ కంటెంట్, మన దగ్గర ఉన్న యాసిడ్ కంటెంట్ 40% ఆఫ్ 1125. ఇది మన దగ్గర ఉన్న యాసిడ్ కంటెంట్. ఇప్పుడు దీనికి వాటర్ కలిపితే టోటల్ కంటెంట్ వస్తుంది, టోటల్ యాసిడ్ కంటెంట్, టోటల్ యాసిడ్ కంటెంట్. మరి ఈ యాసిడ్లో మనం ఏం కలుపుతున్నాం, వాటర్ కలుపుతున్నాం కదా. అంటే మన దగ్గర 1125 లీటర్స్ ఉంది, దాంట్లో వాటర్ కలుపుతాం 1125 ప్లస్ ఎక్స్. ఇది మన దగ్గర ఉన్న ఇప్పుడు టోటల్ యాసిడ్, ఎందుకంటే అంత దాంట్లో ఎంత వాటర్ కలుపుతున్నామో అడుగుతున్నాడు. సో కనుక ఇది ఇప్పుడు మనకి గివెన్ దట్. ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఇప్పుడు మనకి వాడు ఏదైతే ఇచ్చాడో స్టేట్మెంట్ ఒకసారి చదువుదాం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ విల్ హ్యావ్ టు బి యాడెడ్ టు 1125 లీటర్స్ ఆఫ్ ది 45% of the solution acid so that the resultant mixture. సో రిజల్టెంట్ మిక్సర్ అంటే మనకి ఏంటి, సో ఇది మాట. సో ఇది దీనికి ఏం చేస్తున్నాడు, 25% మోర్ దాన్ ది యాసిడ్ కంటెంట్. మన దగ్గర ఎంత అయితే ఉందో అది ఆ యాసిడ్ కంటెంట్ ఎంత అవుతుంది మనకి, యాసిడ్ కంటెంట్ 25% ఎక్కువ అవుతుందంట. సో 25% ఎక్కువ అవుతుందంట. అంటే ఇప్పుడు మనకి సో దీనికన్నా మన దగ్గర ఉన్న యాసిడ్ ఎక్కువ అవుతుంది. సో ఇది మనకేంటి 45%. 45% ఆఫ్ యాసిడ్ కంటెంట్ మన దగ్గర ఎంత ఉంది, 45%. ఓకే, సో 45% ఆఫ్ రిజల్టింగ్ 1125 ప్లస్ ఎక్స్. సో అంటే మనం దీనికి 45% తీసుకుంటే మన దగ్గర సొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఎంత అవుతుంది, సో మన దగ్గర సొల్యూషన్ ఎంత ఉంది, 45% ఆఫ్ 1125. ఈ స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఏంటన్నాడు, ద రిజల్టెంట్ మిక్సర్ విల్ కంటైన్ మోర్ దాన్ 25% ఆఫ్ ది యాసిడ్ కంటెంట్. మన దగ్గర ఎంతైతే యాసిడ్ కంటెంట్ ఉందో సో మోర్ దాన్ ఉంటుందన్నమాట. మన దగ్గర యాసిడ్ కంటెంట్ దీనికి 45% తీసుకుంటే ఎక్కువ ఉంటుందన్నమాట. సో కనుక ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో 45/100 ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ is less than ఇప్పుడు మనకి వాడు ఏం ఇచ్చాడో ఒకసారి చూద్దాం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ విల్ హ్యావ్ టు బి యాడెడ్. సో అనుకున్నాం కదా మనం, ఎన్ని అనుకున్నాం, సో ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ నెంబర్ ఆఫ్ ది లీటర్స్ అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు స్టేట్మెంట్, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ టు బి యాడెడ్ టు దిస్ వన్ సో దట్ ద రిజల్టెంట్ మిక్సర్. సో మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్టెంట్ మిక్సర్ అంట విల్ కంటైన్ మోర్ దాన్ 25% అండ్ లెస్ దాన్ 30% ఆఫ్ యాసిడ్ కంటెంట్. సో మన దగ్గర ఎంత ఉందో అది 25% కన్నా ఎక్కువ ఉంటుంది, 30% కన్నా తక్కువ ఉంటుంది అనమాట. మన దగ్గర ఎంత ఉంది, ఇంత ఉంది. సో 45% ఆఫ్ 1125 ఉంది. ఇది మన దగ్గర ఉన్న కంటెంట్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వాటర్ కలపడం వల్ల ఈ మిక్సర్ అనేది ఏం జరుగుతుంది, మనకి 30% కన్నా తక్కువ ఉంటుంది రిజల్టెంట్ మిక్సర్కి 1125 ప్లస్ ఎక్స్. అదేవిధంగా ఈ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎంత 25% ఆఫ్ ది రిజల్టెంట్ కంటెంట్. సో 1125 ప్లస్ ఎక్స్. %25 ఆఫ్
1125 ప్లస్ ఎక్స్. ఈ స్టేట్మెంట్ అర్థమైతే చాలు. మన దగ్గర ఉన్న యాసిడ్ కంటెంట్, యాక్చువల్ యాసిడ్ కంటెంట్ అనేది ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? 25% కన్నా మిక్సర్ కన్నా ఎక్కువ ఉంటుంది, 30% మిక్సర్ కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. రిజల్టెంట్ మిక్సర్ కన్నా తక్కువ ఉంటుంది మన దగ్గర ఉన్న యాసిడ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండో తీసుకుని సాల్వ్ చేద్దాం. సో ముందు ఈ రెండో తీసుకుందాం. 25% ఆఫ్ 1125 ప్లస్ ఎక్స్. సో లెస్ దాన్ 45% ఆఫ్ 1125. సో 25% ఏం రాయొచ్చు? 25/100. ఆఫ్ అంటే ఏం రాయొచ్చు? ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ is less than 45% ఏం రాయొచ్చు? 45/100. ఆఫ్ అంటే ఇంటూ 1125. సో 100 క్యాన్సల్. 25తో మల్టిప్లై చేయండి. సో 25 ఇంటూ 1125 ప్లస్ 25x లెస్ దాన్ 45 ఇంటూ 1125. ఇప్పుడు ఈ 25 1125 అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకేమవుతుంది? 25x లెస్ దాన్ 45 1125 మైనస్ 25 1125. నా దగ్గర 45 1125 ఉన్నాయి. అందులో 25 1125 తీసిలా. 45లో 25 తీస్తే 20 ఉంటాయి మరి. ఇంకా 25x లెస్ దాన్, సో 45లో 25 తీస్తే 20 1125 ఉంటాయి. 25 నడిచి తీసుకెళ్ళిపోండి. x లెస్ దాన్ 20 ఇంటూ 1125/25. 5 4s 5 5s 5 2s 10, 5 2s 10, 12 ఉంటుంది. 5 2s 10, సో 25 5 5s. సో x లెస్ దాన్ 4 5s 20, 2 4 2s 8, 10 1 4 2s 8 9. సో 900. x అనేది 900 కన్నా తక్కువ ఉంటుంది. సో x అనేది 900 కన్నా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో కండిషన్, ఈ కండిషన్ తీసుకుందాం. సో ఈ కండిషన్ తీసుకుంటే 45% ఆఫ్ 1125 ఈజ్ లెస్ దాన్ 30% ఆఫ్ 30% ఆఫ్ 1125 ప్లస్ ఎక్స్. సో 45% ఎంత? 45/100. హాఫ్ అంటే ఎంత? ఇంటూ 1125 లెస్ దాన్ 30% అంటే 30/100. ఓఎఫ్ అంటే హాఫ్ అంటే ఇంటూ 1125 ప్లస్ ఎక్స్. 100 క్యాన్సల్. సో దాన్ని మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకేమవుతుంది? 45 ఇంటూ 1125 లెస్ దాన్ 30 ఇంటూ 1125 ప్లస్ 30 ఇంటూ ఎక్స్ 30x. ఈ 30xని అక్కడ నుంచి 30 ఇంటూ 1125 ఇచ్చి తీసుకొద్దాం. 45 ఇంటూ 1125 మైనస్ 30 ఇంటూ 1125 లెస్ దాన్ 30x. నా దగ్గర 45 1125 ఉన్నాయి. అందులో 30 1125 తీసుకుంటే తీసేస్తే 15 ఉంటాయి అన్నమాట. సో కనుక 15 ఇంటూ 1125 ఈజ్ లెస్ దాన్ 30x. సో 30 ఇచ్చే తీసుకొచ్చండి. 15 ఇంటూ 1125 బై 30 లెస్ దాన్ ఎక్స్. 15 1s 15 2s. సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 2 1s 2 5s 10, 12 ఉంటుంది. 2 6s 12, ఇంకా 5 ఉంటుంది. 2 2.5s అంటే 562.5 ఈజ్ లెస్ దాన్ ఎక్స్. కానీ ఎక్స్ లెస్ దాన్ 900 కదా. సో దేర్ ఫోర్ ఈ రెండింటిని ఏం రాయొచ్చు? కలిపి కంబైన్ గా రాయొచ్చు. ఏం రాయొచ్చు? 562.5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 900. ఇది దీని ఫైనల్ ఆన్సర్. అంటే ఇంత వాటర్ అనేది మనం మిక్స్ చేయొచ్చు అన్నమాట.
how many liters of water will have to be added to this one so that the mixture contain see condition satisfy cheyalante మనం ఏం చేయాలి therefore the number of liters of water should be added to mixer acid content between 562.5 liters and 900 liters సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన లాస్ట్ ప్రాబ్లం 14 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 14 ప్రాబ్లంకి వెళ్దాం. ఐక్యూ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ గివెన్ బై ఫార్ములా ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA × 100. ఒక వ్యక్తి ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటే వాడికి ఐక్యూ ఎక్కువ వీడికి ఐక్యూ ఎక్కువ అంటాం కదా, అలా ఐక్యూని ఎలా మెజర్ చేస్తారంటే సో మెంటల్ ఏజ్ని మన యొక్క మానసిక వయసుని మన శారీరక వయసుతో డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తారు. అప్పుడు మన ఐక్యూ ఎంత ఉందో తెలుస్తుంది అన్నమాట. అలాగా చేసిన ఎక్స్పెరిమెంట్స్లోని సైకాలజీ ప్రకారం ఏంటంటే MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రానికల్ ఏజ్. అలా చేస్తే 12 సంవత్సరాల పిల్లలకి సో చిల్డ్రన్ 12 సంవత్సరాల పిల్లలకి వాళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉందంటే 80 నుండి 140 ఉంది. అంటే చాలా తెలివైన వాళ్ళు అన్నమాట. సో 12 సంవత్సరాలు అంటే 7వ క్లాస్ వాళ్ళు. సో 7వ క్లాస్ వాళ్ళు చాలా తెలివి ఉంటారు. అందుకే ఏంటంటే సో 7th క్లాస్లోని 8th క్లాస్లో మనకి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. NMMS ఇలాంటివి కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఐక్యూ ఎంత ఉంది 80 కన్నా 80 ఉంది, 80 కన్నా ఎక్కువ ఉంటుంది, 40 కన్నా 40 కన్నా అంటే మినిమం 80 ఉంటుంది, మ్యాక్సిమం 140 ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దేర్ మెంటల్ ఏజ్. వారి యొక్క మెంటల్ ఏజ్ ఎంత ఉంటుందో అడుగుతుంది అన్నమాట రేంజ్. సో లెట్ us given that ఏమి ఇచ్చాడు 80 is less than IQ is less than 140 ఇచ్చాడు. కానీ IQ అంటే కూడా ఇస్తాడు కదా, అది కూడా రాదు. 80 is less than or equal to MA/CA into 100 less than or equal to 140. కానీ CA కూడా ఇస్తాడు కదా, క్రానికల్ ఏజ్ 12 years అన్నారు కదా, అది రాశాడు. 80 less than or equal to MA/12 into 100 less than or equal to 140. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 12/100తో మనం మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏంటి 12/100 80 into 12/100 less than or equal to MA into 100 దేంతో మల్టిప్లై చేస్తున్నాం 12/100తో మల్టిప్లై చేస్తున్నాం. less than or equal to 140 into 12/100 12/100. సో 100 క్యాన్సిల్, 12 క్యాన్సిల్. ఇక చూడండి సో 100 క్యాన్సిల్ చేయొద్దు, సింపుల్గా రాదు. 12 8 96 అంటే 960/100 less than or equal to MA less than or equal to 12 14s 196 198. So 12 4s are 48, 4 12 1s are 12 168. 12 4s are 48. So 4 12 1s are 12 160 0. So 0 cancel 0 cancel 10 ఉంది కనుక ఇది 9.6 అవుతుంది. సో 9.6 is less than or equal to MA is less than or equal to ఇది 16.8 అవుతుంది. అంటే మెంటల్ ఏజ్ అనేది దేనికి మధ్యలో ఉంటుంది 9.6కి 16.8కి మధ్యలో ఉంటుంది. ఇది దీని యొక్క మెంటల్ ఏజ్. ఆ పిల్లల యొక్క మెంటల్ ఏజ్ ఎంత ఉంది సో 9.6 16.8 ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట. అంటే మనం ఆ ఏ క్లాస్ చదువుతారో ఆ నెక్స్ట్ క్లాస్కి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఆ నెక్స్ట్ 5 classes మధ్యలో ఉంటుందని అర్థం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లోని మిస్లీనియస్ ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. మిస్లీనియస్ అంటేనే ఇంపార్టెంట్. మీకు అన్ని ఎక్సైజ్లు ఒక ఎత్తు అయితే మిస్లీనియస్ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే అన్ని మోడల్స్ ఇందులో వస్తాయి, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో వస్తాయి కనుక ఎగ్జామ్లో కూడా ఇందులో రావడానికి అవకాశం ఉంది.
సో వీడియో నచ్చితే మనకి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ఎస్ సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీ టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క కాలేజ్ పేరు కూడా టైప్ చేయండి, మీ ఊరి పేరు కూడా టైప్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ కింద డిస్కషన్ ఇస్తున్నా, ఎగ్జామ్ కూడా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.